పోనీ మీకు తెలియదు అనుకుందాం. మీకు తెలియదు అనుకుంటే దీనికి సంబంధించి మేము ఇప్పటికే మా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా దాదాపు 5-6 సార్లు పూర్తి ఆధారాలతో అద్భుతమైన కథనాలు మీ ముందుంచే ప్రయత్నం చేశాం. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే మీరు? శ్రీనివాసరావు గారు ఉన్నారు మనతోటి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు దీని గురించి జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ కంప్లైంట్ చేశారు. ఇంతకుముందే మీరు ఈ అంశం గురించి చాలా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, దేని గురిమైనా స్పందన రాలేదు ఇంతవరకు? ఇంతవరకు ఎలాంటి స్పందన లేదండి. ఇప్పుడు మైనింగ్ భుజేశం మిశ్రా డైరెక్టర్ గారిని మనం కలవడం జరిగింది. ఓకే. వారు సానుకూలంగానైతే స్పందించారు. అయితే ఇంకో మాట కూడా చెప్పారు మాకు. మొన్న చేవెళ్ళలో టిప్పరు బస్సు యాక్సిడెంట్ అయ్యి ఒక 18 మంది చనిపోయారు కదా. ఆ రోజు ఈ క్రషర్ మిషన్ల మీద చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నామండి. అంతకుముందు లేదు కానీ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాము. దీన్ని ముందుకు తీసుకుపోతున్నాము. దీనిపై యాక్షన్ విత్ ఇన్ మీకు ఆయన ఆఫీస్ కూడా చేంజ్ అవుతుంది. బీఆర్కే భవన్ పోతుంది ఆఫీస్ కూడా. ఓకే. నేను రిసీవ్డ్ ఇవ్వమంటే కూడా మీకు యాక్షన్ కావాలా రిసీవ్డ్ కావాలని అడిగాడు పాపం. చాలా సానుకూలంగా స్పందించిండు డైరెక్టర్ గారు. ఓకే. దానిపై చర్య తీసుకుంటామన్నారు. ఇవాళ లేపో లోకల్లో కూడా అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. బీజేపీ చేస్తుంది, సిపిఐ చేస్తుంది, టిఆర్ఎస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా లోకల్ లీడర్లంతా ప్రజా సంపదను దోసుకోపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. మా సంపద మేము కాపాడుకునే మనకి ఆదాపు యాదగిరి ప్రజల గురించి రాసిండు కదా, మన ఒక మ్యాటర్ రాశారు కదా. అవునవునవునవును. ప్రజలారా మేలుకోండి అని. పొల్యూషన్, అక్కడ పొల్యూషన్ కూడా భారీగానే వస్తుంది, మొత్తం ప్రకృతి సంపద అంతా నాశనం అయిపోతుంది, అక్కడ నాశనం అయిపోతుందని రాశారు కదా. దాని మీద కూడా ప్రజలు కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. అక్కడ లోకల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పెద్ద పెద్దోళ్ళ తలకాయ లేకపోతే ఇంత సామాన్యులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే దీని తలకాయ లేకపోతే, వెనక రాజకీయ నాయకులు అండలు లేకపోతే, అధికారులకు మామూలు అందకపోతే ఎవరు బట్టి ఇంత అక్రమాలు ఎట్లా జరుగుతాయి? అవును. అది ఇప్పుడు అధికారులకు మామూలు నెల మామూలు పోలీస్ మరీ ఘోరం ఏంటంటే తెలుసా, ఒక పోలీస్ స్టేషన్ నెలకి 50,000 మామూలు అంట. అబ్బో. ఎందుకంటే మాకు తెలియదు, అది గుసగుసలు అంటారు ప్రజలు చెప్తారు. అందుకనే బాంబులు వెళ్ళ అక్రమ బ్లాస్టింగ్ అవుతున్న సాల్వో కంపెనీ కూడా ఎవరు పట్టించుకోరన్నా. వీళ్ళ పర్మిషన్లు ఈ విధంగా సాల్వో కంపెనీ నుంచి పర్మిషన్లు లేకపోయినా, ఈ దొంగ పర్మిషన్లు ఉన్నా సాల్వో బాంబులు వస్తాయి. సాల్వో కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాంబులు అమ్ముతారు. వాళ్ళపై కూడా చర్యలు ఉండవన్నా. ప్రతి పోలీస్ స్టేషన్ మామూలు ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోరన్నా అని మనకు అక్కడ లోకల్లో ఉన్న జనం కూడా చెప్తారు.